ఖమ్మంలో మదిరలో పెద్ద మీటింగ్ లక్షల మంది రైతులతో చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వానవాడి మొత్తం వేసిందంతా పోయింది. మా బట్టాన ఫోన్ చేసిండు, మొత్తం ఇట్లా అయింది కదా, మళ్ళీ వారం వాయిదా పెట్టేద్దామని. మీటింగ్ వారం వాయిదా పెడతాం కానీ నగదేసేది మాత్రం వాయిదా పెట్టేది లేదు. ఎంబడే శిల్పారామంలో పెట్టారు అని నిన్న సాయంత్రం చెప్పినా ఇవాళ పొద్దున్నే పెట్టారు. మీకు కూడా పొద్దున్నే చెప్పుంటారు, అవునా? అంతేకాదు సాయంత్రం శిల్పారామం పోవాలని ఎప్పుడు చెప్పారు మా ఈర్లపల్లి శంకర్ వీళ్ళందరూ మీకు అందరికీ. ఇవాళ చెప్పిందే కదా, 3 రోజుల ముందు అయితే మీకు తెలియదు కదా ఈడు ఉందని. మరి ఏం జనార్దనన్న 3 రోజుల ముందు అయితే తెలియదు కదా. మరి ఇవాళ పొద్దుగాలు చెప్తే సాయంత్రానికి అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన ఇల్లు చక్కబెట్టుకునే బాధ్యత మనకు ఉండాలి. మా మద్దూరు నుంచి మా కృష్ణన్న కూడా వచ్చిండు, మద్దూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఇవాళ తెలిసిందే కదా. కాబట్టి అందుకే ఇవాళ ఏది కూడా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలది, ఈ ప్రభుత్వం మా రైతులది, ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. ఇది మన ప్రభుత్వం. మంచిగా చేసుకుందాం. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు గతంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేటివి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడదో. గతంలో మెట్రో కట్టమని మనం అనేది, ఇప్పుడు మెట్రో కట్టొద్దని వాళ్ళు అంటారు. గతంలో మూసిని ప్రక్షాళన చేయమని మనం అనేది, ఇప్పుడు మూసి చేయడానికే వీల్లేదంటారు. గతంలో రీజనల్ రింగ్ రోడ్ కట్టండి అని వేయండి అని మనం అనేది, ఇప్పుడు వద్దంటారు. ఏది చూసినా వద్దో 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 అని ఒర్లువోతుల్లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వాన్ని కంచేసి కాపాడుకున్న బాధ్యత మా రైతాంగ సోదరులదే. ఇవాళ ఏం చేయకపోయినా మీ భార్య భర్తలు మాట్లాడుకునేది అయితే ఇంటలేమా, ఓటు ఎక్కువనో ఓటు తక్కువనో ఇచ్చినాం కానీ మీ సంసారంలో సిచ్చు పెట్టే కేసీఆర్ లాంటి తప్పుడు పనులు మాత్రం చేయదలుచుకోలేదు. మళ్ళీ వచ్చిర్రా ఇక చివరికి భార్య భర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళని మళ్ళీ రానిచ్చే సమస్యనే లేదు. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా చేతురి, ఆ పశుపతిని బంధించిర్రా. గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులు వేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేది లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. అంతేనా? సిద్ధమే కదా. మరి గట్టిగా సపట్లు కొట్టూరు. ఇక బట్టనా నమ్మకం వచ్చిందా నీకు?